కల్వరి టెంపుల్లో క్రీస్తు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు మిన్నంటాయి. తెల్లవారుజామున ప్రాతకాల ఆరాధనతో వేడుకలు ప్రారంభమయ్యాయి. రంగురంగుల విద్యుత్ దీపాలతో చర్చి ప్రాకారాలను టవర్ను ముస్తాబు చేశారు. చిన్న పిల్లలను ఆహ్లాదపరిచేలా చర్చి ఆవరణలో రంగుల రాట్నాన్ని ఏర్పాటు చేశారు. కల్వరి టెంపుల్లో క్రీస్తు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి మా ప్రతినిధి ఢిల్లీశ్వరి లైవ్ లో అందిస్తారు. ఢిల్లీశ్వరి, చెప్పండి, క్రిస్మస్ ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు వాళ్ళందరూ? ఎస్ భువన, ప్రస్తుతం మనం మియాపూర్ వద్ద ఉన్న కల్వరి టెంపుల్ దగ్గరికి వచ్చాము. కల్వరి టెంపుల్లో అయితే ఈరోజు చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేషన్స్ చేస్తున్నారు అని అయితే మనకు అర్థమవుతుంది. కరుణామయుడు యేసుక్రీస్తు బర్త్డే సందర్భంగా అయితే చాలా మంది క్రిస్టియన్ సోదరులు అయితే కల్వరి టెంపుల్కి పోటెత్తారని చెప్పొచ్చు. చాలా మంది వస్తున్నారు. ఇక్కడైతే పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు. కొన్ని కిలోమీటర్ల వరకు పార్కింగ్ అయితే చేశారు. పార్కింగ్కి సపరేట్ రోడ్స్ ను కూడా అలొకేట్ చేశారు. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, భారీగా బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏర్పడకుండా పోలీసులు, అదేవిధంగా కొంతమంది సెక్యూరిటీ సిబ్బందిని అయితే మాత్రం ఏర్పాటు చేశారు. చిన్న పిల్లలు కూడా, చాలా మంది చిన్న పిల్లలు వస్తున్నారు ప్రేయర్ చేసుకోవడానికి. అలాగే చాలా మంది రంగురంగుల దుస్తులతో అయితే ఈ క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చాలా చిన్న పిల్లలను అయితే శాంటా క్లాస్ డ్రెస్సులతో అయితే తీసుకొస్తున్నారు. అదేవిధంగా వీల్ చైర్స్ ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. వృద్ధులు అయితేనేమి, అలాగే వికలాంగుల కోసం ప్రత్యేకంగా వీల్ చైర్స్ ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ రకరకాల స్టాల్స్ కూడా, అంటే క్యాప్స్ కానీ, క్రిస్మస్ సంబంధించి శాంటా క్లాస్ క్యాప్స్ని కానీ వాటన్నిటిని కూడా ఇక్కడ స్టాల్స్ రూపంలో పెట్టారు. మంచి డెకరేషన్ని కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. మొత్తం కూడా లైటింగ్ డెకరేషన్స్. ఇంత అంటే ఒక కరుణామయుడు పుట్టినరోజు సందర్భంగానేమో కానీ ఇన్ని రోజులు ఎండ ఉండేది, ఈరోజు ఆ ఎండ కూడా లేదు. ప్రకృతి కూడా సహకరించింది. అందుకనే ఇంతమంది భక్తులకి ఇబ్బంది లేకుండా ప్రకృతి కూడా సహకరించి ఎండ లేకుండా చేసిందని చెప్పొచ్చు. చాలా మంది భక్తులు అయితే వెళ్తూ ఉన్నారు. అంటే ఎక్కువ శాతం వైట్ అండ్ రెడ్ డ్రెస్సులతో, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కొత్త బట్టలు, వాళ్ళ స్తోమతకు తగ్గట్టు వాళ్ళు కొత్త బట్టలు వేసుకొని దేవుడి దగ్గరికి ఒక పవిత్ర మందిరం, అంటే క్రిస్టియన్ సోదరులకు సంబంధించిన ఒక పవిత్ర మందిరం దగ్గరికి అయితే అందరూ కూడా వెళ్తున్నారు. అదే విధంగా ప్రతి ఒక్కరి చేతుల్లో కూడా మనం బైబిల్స్ ని కూడా చూడొచ్చు. ఆ బైబిల్స్ ని పట్టుకొని వాళ్ళు ప్రేయర్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నారు. ఇక్కడ చాలా చర్చిలు ఉన్నప్పటికీ కూడా కల్వరి మందిరంకి ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ ఉందని చెప్పొచ్చు. బ్రదర్ సతీష్ అయితే కల్వరి మందిరం నిర్మాణానికి అయితే పూనుకొని ముందుకు తీసుకెళ్లారని చెప్పొచ్చు. చాలా మంది చిన్నపిల్లలు అయితే, అక్కడ ఒక క్రిస్మస్ ట్రీ ఉంది, డెకరేషన్కి క్రిస్మస్ ట్రీని బాగా డెకరేట్ చేశారు. అక్కడ చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. ఇక్కడ మనం కొంతమంది మా ప్రజలతో మాట్లాడడానికి అయితే ట్రై చేద్దాము. హలో, హాయ్, ఎలా అనిపిస్తుందండి మీకు? చాలా బాగుంది. బాగుందండి? బాగుంది. మీకు అంటే ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? ఇంకా బాగానే ఉంది. ఇంకా లోనికి వెళ్తే ఇంకా తెలుస్తుంది. ఇంకా తెలుస్తుంది. ఇప్పుడునే బయట చాలా బాగుంది. క్రిస్మస్ సోదరులకి ఇంట్లో కేక్ కట్ చేయడం కానీ అలాంటివి ఏమైనా చేస్తున్నారా? చేస్తుంది. మదర్ వాళ్ళు మేము క్రిస్టియన్స్, అట్లా మేము కన్వర్టెడ్ అయ్యాం. మా మదర్ వాళ్ళు హిందూసే. సో పండగ ఉందని వాళ్ళని తీసుకొని వచ్చాము. అంటే కుల మతాలకు అతీతంగా కూడా ఈ పండగని సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఒక క్యూట్ లిటిల్ ఏంజల్ కనబడుతుంది మనకి. చాలా క్యూట్ గా ఏంజల్ డ్రెస్ వేసుకుంది. హాయ్ చెప్పు, హ్యాపీ క్రిస్మస్ చెప్పు నాన్న. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. పాప షై అవుతుంది, భయపడుతుంది కెమెరాని చూసి. యా, థ్యాంక్ యూ. మనం ఇంకా కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము.
మీరు చెప్పండి, క్రిస్మస్ ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? క్రిస్మస్ ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు చెప్పండి. సోనీ హోగా ఓకే, చాలా మంది ఇక్కడైతే కెమెరాని చూస్తే కొంతమందికి షై ఫీల్ అవుతున్నారు. మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఒక సపరేట్ డోర్ కూడా ఉంది. సో ఈ సపరేట్ గేట్ నుంచి కూడా ఎవరైనా వికలాంగులు కానీ ఎవరైనా సరే వాళ్ళు వెళ్ళడానికి సపరేట్ ఒక ఎంట్రన్స్ ఇచ్చారు. అంటే భక్తులకు చాలా లోపలికి నడిచి వెళ్లకుండా వాళ్ళకి ఇబ్బంది పడకుండా వాళ్ళ కోసం సపరేట్ గేట్ ఇచ్చారు. ఇది కొంచెం హర్షించదగ్గ విషయం అనే చెప్పొచ్చు. మాట్లాడతారండి? ఓకే, మనం మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాము. ఇక్కడ విజువల్లో చూడండి, ఈ విజువల్లో వచ్చేసి బ్రదర్ సతీష్ ఫ్యామిలీ ఫోటో కూడా ఉంది. సో ఈ ఫ్యామిలీకి సంబంధించి వీళ్ళు కూడా ఈరోజు బ్రదర్ సతీష్ కూడా సువార్త చెప్తారు అని అంటున్నారు. సో బ్రదర్ సతీష్ చాలా ఫేమస్ అన్నమాట, చాలా బాగా సువార్తలు చెప్తారు. కాబట్టి ఆయన సువార్తలు వినడానికి కూడా భక్తులు ఎక్కువగా వచ్చారనేసి మనకు అర్థమవుతుంది. చాలా మంది క్రిస్మస్ ట్రీస్ దగ్గర ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ ఉంది, వాటర్ ఫౌంటైన్ దగ్గర కూడా ఫొటోస్ దిగుతున్నారు. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే మనకి ఇక్కడ కనపడుతుంది. మొత్తం కూడా అంటే మొత్తం మన ఇయర్ మొత్తంకి తీసుకున్న క్రైస్తవ సోదరులకి ఇదే పెద్ద పండగ. కరుణామయుడు, ప్రేమమయుడు, త్యాగానికి చిహ్నము, ఒక దయామయుడు పుట్టినరోజు కాబట్టి సో ఈ పండుగనైతే క్రైస్తవ సోదరులు చాలా పెద్ద ఎత్తున అయితే సెలబ్రేట్ చేసుకుంటున్న విషయం అయితే మనకు అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే లోపల ప్రేయర్స్ జరుగుతున్నాయి. ఒక్కొక్క ప్రేయర్ కూడా 1/2 అవర్ to 1 అవర్ జరుగుతుంది. ఎందుకంటే అకార్డింగ్ టు స్లాట్స్ అయితే జరుగుతున్నాయి. చాలా మంది భక్తులు వస్తారు కాబట్టి అందరూ కూడా ఒకేసారి అంటే ప్రేయర్ హాల్లోకి వెళ్ళలేరు కాబట్టి కొన్ని స్లాట్స్ లాగా పెడుతున్నారు. సో ఆ స్లాట్స్ వైజ్ అయితే ఎంతమంది వస్తుంటే అంతమందికి ప్రేయర్ చేస్తున్నారు. తర్వాత వాళ్ళ స్లాట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ దాంట్లో మళ్ళీ అయితే వస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఇంకా కొంతమంది ఉన్నారు, పోలీసులను కూడా చూడండి. సో భారీగా బందోబస్తు కూడా ఉందని మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం ఇంకా కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మీరు చెప్తారా క్రిస్మస్ గురించి? పర్లేదు చెప్పండి. లేదు, మన ఇక్కడ స్టాఫ్ అండి, వేరే వాళ్ళు. అవునా, ఓకే అండి, థ్యాంక్ యూ. మనం ఇక్కడ ఎవరితో మాట్లాడించడానికి ట్రై చేసినా కొంచెం లైక్ కెమెరాని చూస్తే షై ఫీల్ అవుతున్నారు. సో అందుకని వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఆఫ్ కెమెరా అయితే మాట్లాడుతున్నారు కానీ ఆన్ కెమెరా ముందు రావడానికి కొంచెం షై ఫీల్ అవుతున్నారు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, చాలా మంది భక్తులు వస్తూనే ఉన్నారు. మన లైవ్ వచ్చే టైంకే చాలా మంది భక్తులు అయితే లోపలికి కూడా వెళ్ళిపోయారు. సో అందుకని ఇప్పుడు మనకి అక్కడక్కడగా కనపడుతున్నారనమాట. అటువైపు చూసుకుంటే ఇటువైపు నుంచి ఎంట్రన్స్ ఒక గేట్ ఇచ్చారు, అలాగే ఎగ్జిట్ ఒక గేట్ ఇచ్చారు. మొత్తం కూడా లైట్స్, అలాగే క్రిస్మస్ ట్రీ కానీ లేకపోతే లోపల ప్లాంట్స్ కానీ అన్నీ కూడా బాగా డెకరేట్ చేశారు. ఎందుకంటే క్రైస్తవ సోదరులకి ఇది పెద్ద పండగ కాబట్టి పోలీసులను కూడా ఇక్కడ భారీగానే బందోబస్తు కూడా పెట్టారు. ఎందుకంటే భక్తులు ఎక్కువగా తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో భక్తుల తాకిడి కంటే ఎటువంటి అంటే మనం రకరకాల సిచ్యువేషన్స్ చూస్తున్నాము. స్టేట్లో తొక్కిస్లాట్లు కానీ ఇలాంటివన్నీ ఎక్కువగా భక్తులు ఉన్నప్పుడు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని మేజర్ చర్చిల దగ్గర అయితే బందోబస్తును పెట్టింది అనేది అయితే మనకు అర్థమవుతుంది. చాలా మంది ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ను కూడా పెట్టింది, అలాంగ్ విత్ పోలీస్ సెక్యూరిటీ గార్డ్స్ ని కూడా నియమించింది. చిన్న చిన్న పిల్లల్ని కూడా ఇక్కడికైతే తీసుకొస్తున్నారు. చాలా చిన్న పిల్లలు అంటే నియోనటల్స్, లైక్ 1 month ఏజ్ లోపల ఉన్న నియోనటల్స్ ని, అలాగే కొంచెం పెద్ద పిల్లల్ని, అందరినీ అంటే అన్ని వయసుల వాళ్ళు కూడా ఈ ప్రేయర్స్కి అయితే వస్తున్నారు. అండ్ తర్వాత మనం చూసుకోవచ్చు, అక్కడ కూడా ఏంజల్ డెకరేషన్ ఉంది కల్వరి టెంపుల్ దగ్గర. అక్కడ ఒకసారి చూపించండి. అక్కడ కల్వరి టెంపుల్ దగ్గర కూడా ఆ ఏంజల్ డెకరేషన్ అయితే మనం చూడొచ్చు. అండ్ తర్వాత అన్ని కలర్స్ జెండాలు కూడా మనం చూడొచ్చు. కల్వరి టెంపుల్ అని రాసింది. అన్ని కలర్స్ ఆఫ్ ఫ్లాగ్స్ అయితే మాత్రం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. సో దీనివల్ల కూడా కల్వరి టెంపుల్కి ఒక రంగురంగులుగా కనిపించేలాగా అయితే ఇక్కడ ఉంది అని మనం చెప్పొచ్చు. అలాగే కొన్ని టైప్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ని కూడా పెట్టారు.
బేకర్స్ అండ్ రెస్టారెంట్ కూడా కల్వరి టెంపుల్ కి ఎదురుగానే ఉంది. ఎవరికైనా ఆకలి వేసినా వాటర్ కావాలనుకున్నా వాళ్ళందరూ కూడా ఇక్కడ పక్కనే జెరూసలేం హాల్ అని చెప్పేసి అక్కడ చూపించండి. లోమ్ బేకర్స్ అండ్ రెస్టారెంట్ అని చెప్పేసి ఉంది. అక్కడ వచ్చి షాలోమ్ బేకర్స్ అండ్ రెస్టారెంట్. ఇక్కడ మనకి భక్తులు ఎవరైనా సరే ఆకలి అలాగే దాహం వేసినప్పుడు అక్కడ వాళ్ళ కేక్స్ కానీ అన్ని రకాల స్టాల్స్ అన్ని ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక్కడ గేట్స్ కి ఏంటంటే మనకి నెంబర్స్ కూడా వేశారు. గేట్ 1, 2, 3 అంటే ఎవరు కూడా అంటే మిస్ అవ్వకుండా ప్రాపర్ గా గేట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి పలానా గేట్ దగ్గర ఉన్నామని చెప్పొచ్చు. అండ్ మనం ఉన్నప్పుడే ఇంతకుముందే ఇక్కడ చిన్న పిల్లలు కూడా తప్పిపోయారు. సో తప్పిపోయినప్పుడు పిల్లలు తప్పిపోతున్నారు, ఇక్కడ పలానా దగ్గర తీసుకురండి అని చెప్పేసి కూడా అనౌన్స్మెంట్ కూడా ఇక్కడైతే మనకి ప్రొవైడ్ చేశారు. సో ఈ అనౌన్స్మెంట్ వల్ల ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ వస్తుంటారు, ఇంతమంది జనాల్లో అటు ఇటు ఎవరైనా లైక్ మిస్ అయినప్పుడు ఒక పర్టికులర్ ప్లేస్ పెట్టి అక్కడ మైక్స్ త్రూ సెక్యూరిటీ గార్డ్ అనౌన్స్ చేశారు. అండ్ అదేవిధంగా మనం అక్కడ చూసుకోవచ్చు ఫైర్ ఇంజన్ సేఫ్టీ కూడా ఉంది. సో అక్కడ ఫైర్ ఇంజన్ సేఫ్టీ అంటే ఇప్పుడు క్యాండిల్స్ వెలిగిస్తుంటారు ప్రేయర్స్ లో భాగంగా. క్యాండిల్స్ వెలిగించినప్పుడు ఎటైనా అంటే కొన్ని ఘటనలు జరుగుతూ ఉంటాయి. సో అగ్ని సంబంధించి ఏమైనా ఘటనలు జరిగితే కూడా ఫైర్ సేఫ్టీగా అక్కడ మనకి ఫైర్ ఇంజన్ సేఫ్టీ కూడా ఉంది. సో అంటే మైక్స్ కూడా అంటే లోపల ఏవైనా ఒకవేళ శుభార్తలు జరిగితే పెద్ద మైక్స్ కూడా అక్కడ అంటే సౌండ్ అనేది బయటికి ప్రజలకు అందరికి వినిపించడానికి అలాంటి అరేంజ్మెంట్స్ కూడా చేశారు. చెట్లకు కూడా రకరకాలుగా స్టార్స్ అన్ని కూడా పెట్టి జనాల్ని అటాక్ చేసే దాంట్లో అయితే ఉన్నారని చెప్పొచ్చు. చాలా భారీగా మీడియా కూడా ఇక్కడ కల్వరి టెంపుల్ ని కవర్ చేయడానికి వచ్చినట్టయితే మనకు కనపడుతుంది. భక్తులు చాలా మంది అయితే మాత్రం ఇప్పుడు కల్వరి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తూనే ఉన్నారు. నేను ఆల్రెడీ చెప్పాను ఇక్కడ రకరకాలుగా స్లాట్స్ ఉన్నాయని. సో ఆ స్లాట్స్ వైజ్ అయితే ఇక్కడ కల్వరి టెంపుల్ లోకి వెళ్తున్నారు. ఇక్కడ ఇంకా బ్రదర్ సతీష్ వస్తారు. బ్రదర్ సతీష్ వస్తే ఇక్కడ మేము అంటే అతని సువార్త వినాలి అని చెప్పేసి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. అండ్ తర్వాత చాలా మంది కూడా కలర్ఫుల్ డ్రెస్సెస్, ఎక్కువ శాతంగా వైట్ డ్రెస్సెస్ అండ్ రెడ్ డ్రెస్సెస్ శాంటా క్లాస్ కి అంటే శాంటా క్లాస్ అంటే గిఫ్ట్స్ తెస్తారు అని చెప్పేసి చాలా ప్రతీతి కాబట్టి చిన్న పిల్లల్ని అలాగా రెడ్ డ్రెస్సెస్ లో అలా ఎక్కువగా అయితే వాళ్ళని అలా డ్రెస్అప్ చేసి అయితే తీసుకొచ్చారు. అందరి చేతిలో మనం చూడొచ్చు బైబిల్ ఉంది. సో పవిత్ర గ్రంథం, క్రిస్టియన్ సోదరులకు పవిత్ర గ్రంథమైన బైబిల్ అయితే అందరూ చేత వెంట పెట్టుకొని అయితే వెళ్తున్నారు ప్రేయర్స్ కోసం. మనం కాసేపు అయ్యాక ప్రేయర్ హాల్ కి కూడా వెళ్దాం. బట్ ప్రేయర్ హాల్లో ఈ మైక్స్ తో ఇదంతా మాట్లాడేది అంతా మనం మాట్లాడకూడదు కాబట్టి ప్రేయర్ హాల్లో ఒక బాధ్యత గల సిటిజన్ గా మనం కామ్ గా సైలెంట్ గా ఉండాలి. కాబట్టి మనం నెక్స్ట్ ఏదైతే ఈ లైవ్ అయిపోయిన తర్వాత ఒకసారి ప్రేయర్ హాల్లో కూడా ఎలా ప్రేయర్స్ జరుగుతున్నాయి అనేది కూడా మనం ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. భూనా రైట్, థ్యాంక్ యూ ఢిల్లీశ్వరి.